హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో, ఈరోజైతే నేను కొత్త వీడియోతో వచ్చేసాను. సో, హైదరాబాద్ నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్‌కి ఎలా వెళ్ళాలి అనేది నేను ఇక్కడ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నేనైతే బస్ బుక్ చేసుకున్నాను హైదరాబాద్ నుంచి. సో, బస్ వచ్చేసి పర్ హెడ్ ₹1000 పడింది నాన్ ఏసీ. సో, మా తర్వాత ఇంకా మాకు ఒక స్టాప్ ఉంటుంది. లక్డీకాపూల్ దగ్గర నుంచి బస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, అక్కడి నుంచి వెళ్ళాలి. సో, నైట్ 10:00 అయితే వాడు డిన్నర్ చేయడానికైతే ఆపుతాడు కదండీ. సో, ఇక్కడ మేము రోటీస్ ఇంకా పాలక్ పన్నీర్ ఆర్డర్ పెట్టుకున్నాము. నేను మా ఫ్రెండ్ శ్రవంతి అనే అమ్మాయి ఇద్దరం కలిసి వెళ్ళాము. సో, ఇంకా మార్నింగ్ అయితే 6:00కే ఇదేంటి మెజెస్టిక్ నియర్ బై బస్ స్టాప్ దగ్గర దింపాడు. సో, ఇంకా నైట్ అంతా జర్నీ చేశాం కదా అని చెప్పి బెంగళూరులో ఒక 2 అవర్స్కి రూమ్ అయితే తీసుకున్నాము. 700 తీసుకున్నాడు. ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. బస్ స్టాప్ అయితే కెంపుగూడ బస్ స్టాప్ అండి. సో, ఇక్కడ టెర్మినల్ 2 అని కనిపిస్తుంది కదా, ఆ టెర్మినల్ 2 దగ్గర మీరు బస్ ఎక్కాలి. ఇదైతే మనం ముందే రిజర్వ్ చేసుకోవాలి. ముందే రిజర్వ్ చేసుకుంటే మనకి టికెట్ అయితే దొరుకుతుంది. ఆర్టీసీ కదా, కేఎస్ఆర్టీసీ కాబట్టి మీకు పర్ హెడ్ వచ్చేసి ₹350 పడుతుందండి. సో, ఇంకా అక్కడే బస్ స్టాప్లోనే ఇంకా ఇడ్లీ ఇంకా వడ అయితేసి టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా కాఫీ అయితే మ్యాండేటరీ కాబట్టి ఇంకా కాఫీ తాగాము. ఇదిగోండి, ఇదైతే హోటల్, మేము టిఫిన్ తిన్న హోటల్ చూడండి, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇదైతే ఆర్టీసీ అండి. ఆర్టీసీ అయితే ఎక్కేసి ఇంకా అలా కూర్చున్నాము. ఆల్మోస్ట్ 9 అవర్స్ జర్నీ అండి. మేము మార్నింగ్ 8 అంటే 8కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యలో స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఆల్మోస్ట్ 280 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి బెంగళూరు నుంచి కుక్కే టెంపుల్కి. 60 కిలోమీటర్స్ వరకు అయితే మీకు మొత్తం ఘాట్ రోడ్ అయితే కనిపిస్తుంది. మీరు చూస్తే అర్థమవుతుంది కదా. మాకైతే ఈవినింగ్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4కి అయితే అక్కడికి రీచ్ అయ్యాము. మధ్యలో అయితే వర్షం కూడా పడింది. ఇక్కడ ఇంకా మేము ఈవినింగ్ 3:30 కల్లా కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇంకా బస్ స్టాప్లో దిగిన తర్వాత మాకు రూమ్ అయితే జస్ట్ 1 అవరేనండి. అక్కడ ఆటో ₹50 తీసుకున్నాడు 1 కిలోమీటర్కి. యాక్చువల్లీ 40 బట్ 50 తీసుకున్నాడు. సో, రూమ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది మహామాయ రెసిడెన్సీ అని మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాము. 1 డేకి ₹1000 పడింది. బట్ చాలా బాగుందండి. మీరు అంబియన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదైతే ఎంట్రన్స్, మొత్తం ట్రెడిషనల్ వైబ్స్ అండి. మొత్తం గాడ్ అగరబత్తుల స్మెల్ తోటి ఫుల్ మొత్తం ఇంకా ట్రెడిషనల్ వైబ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో, ఇంకా అక్కడ కూడా వర్షం పడింది. ఇంకా పక్కన అయితే మనకి హోటల్ పక్కనే ఇలాగా రెస్టారెంట్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా టిఫిన్స్ ఫుడ్ ఏమైనా కావాలి, ఈవినింగ్ టైంలో కాఫీ తాగాలి అలా అనుకుంటే మాత్రం మీరు ఇక్కడికి వచ్చి అయితే తినచ్చు. ఇంకా పక్కనే కాబట్టి మీకు ఏదైనా సరే ఉంటుంది. నైట్ 10 వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది. ఇదైతే మా రూమ్ అండి. మేము అది సెకండ్ ఫ్లోర్లో ఇచ్చాడు. సో, మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసిన తర్వాత ఇది మా ఎంట్రన్స్. సో, మా రూమ్ వ్యూ చూపిస్తాను. మా రూమ్ వ్యూ పైనుంచి అయితే మీకు చూస్తే మొత్తం ఊర్లా కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇది ఒక చిన్న ఊరేనండి. సో, ఇక్కడికైతే వచ్చేసాము. రూమ్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా దాన్ని విజిట్ చేయాలనుకుంటే మహామాయ రెసిడెన్సీకి అయితే వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. మీకు డీటెయిల్స్ అయితే ఇస్తానండి. మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఇదే కొంచెం మెస్సీగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. మేము అప్పుడే వచ్చాము సరే అని చెప్పి ఇంకా నేను వీడియో అయితే తీశాను. సో, ఇదైతే సింగిల్ బెడ్రూమ్ అండి. ఇంకా వాటర్ కూడా హాట్ వాటర్ కూడా వస్తాయండి. మీకు చాలా బాగుంటుంది రూమ్. పాతకాలం ఓల్డ్ స్టైల్ బకెట్, చెంబు ఇలా అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. వాష్రూమ్ అయితే ఇంపార్టెంట్ కదా, బాగుంటుందే కదా మనం వెళ్తాము. సో, వాష్రూమ్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇంకా మాకు బయట అయితే 2 బాల్కనీస్ వచ్చాయి. ఇందాక ఫస్ట్ చూపించాను కదా, అదొక బాల్కనీ. ఇది ఇంకో బాల్కనీ. మొత్తం గ్రీనరీ చూసారా, మొత్తం కొబ్బరి చెట్లతో అయితే ఉంది. సో, చక్కగా ఇది ఈవినింగ్ అలా మీరు వర్షం పడింది కదా, మేము కొంచెం సేపు అలా కూర్చుని నేను నా ఫ్రెండ్ అయితే అలా సరదాగా కాసేపు మాట్లాడుకున్నాము. ఈ వెదర్ కూడా చాలా బాగుందండి. సో, మళ్ళీ సరే ఈవినింగ్ 6 అలా అయిపోయింది కదా, కాఫీ తాగాలనిపించింది. నేను చెప్పాను కదా కింద రెస్టారెంట్ అని. సో, ఇంకా కాఫీ తాగేసాము. అలా కొంచెం ఫొటోస్ దిగిన తర్వాత 7:30 అయిపోయింది. ఇంకా థాలీ అయితే తీసుకున్నాము. థాలీ అయితే జస్ట్ ₹80 ₹80కి ఇంత మంచిగా ఇచ్చాడంటే నిజంగా చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ అయితే. ఇదైతే మొత్తం బిల్డింగ్ వ్యూ అండి. ఇంకా మార్నింగ్ మేము 5 కల్లా లేచిపోయాము. 5కి లేచి ఇంకా మళ్ళీ మనము కింద రిసెప్షన్లో
చెప్తే వాళ్ళే ఆటో అరేంజ్ చేస్తారు. 40 రూపీస్ తీసుకోవాలి, బట్ 50 తీసుకుంటారు 1 కిలోమీటరే కాబట్టి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ దర్శనం అయితే ఆ రోజు మేము సండే కాబట్టి మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పెద్ద జనాలు అయితే అంత లేరు. మేము 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాము. మంచి చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము నార్మల్గా అయితే దర్శనానికనే వెళ్ళాము. మేమేం పూజలు అవి చేయించుకోలేదు. దోషాలు అలా ఉన్న వాళ్ళు మాత్రం చాలా సపరేట్ టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుని రావాలి. ఇదైతే ప్రసాదం కౌంటర్ అండి. ప్రసాదం అయితే 100 రూపీస్కి 2 లడ్డీస్, ఇంకా పొడులు, ఇంకా తీర్థం వాటర్ అయితే ఇస్తాడండి. నేను మా ఫ్రెండ్ ఒక్కొక్కటి అయితే తీసుకున్నాము. 100, 200 పడింది. సో ఇంకా అదైతే తీసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చొని కొంచెం సేపు అలా మొక్కుకొని అలా ఇంకా టెంపుల్ అయితే కొంచెం పిక్స్ అయితే దిగాలి కదండి. పిక్స్ అయితే దిగేసి టెంపుల్ వ్యూ చూశారు కదా, కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్. చాలా ఈజీగా వెళ్ళొచ్చండి. కొంచెం మీరు ట్రైన్ బుక్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. బస్ అయితే చాలా లాంగ్ జర్నీ అయిపోతుంది. మరి ఎందుకంటే హైదరాబాద్ టు బెంగళూరు 9 అవర్స్, మళ్ళీ బెంగళూరు టు కుక్కే 9 అవర్స్ అయితే కూర్చోలేరండి మాకైతే. తర్వాత ఇంకా ఈ టెంపుల్ తర్వాత ఆది సుబ్రహ్మణ్య టెంపుల్కి అయితే కంపల్సరీగా విజిట్ చేయాలి అన్నారు. మా ఫ్రెండ్కి పువ్వులు కావాలి ఇష్టం అంటే ఇంకా మేము పువ్వులు అయితే తీసుకుని తలలో పెట్టుకున్నాము. ఇంకా ఇదైతే ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ అండి. ఈ టెంపుల్ కూడా చాలా అటంతా తమిళియన్స్ కదండి, ఆ టెంపుల్ అంతా చాలా డిఫరెంట్ వైపు నీట్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే రాగి చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఒక రివర్ కనిపిస్తుంది కదండి. ఇక్కడైతే చాలామంది రాళ్ళ మీద రాళ్ళు పెడతారు, అలా నుంచుంటే ఇల్లు కడతారు అని అక్కడ అయితే అంటారు. సో అలా కొంతమంది చేశారు. తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేయలేదు కాబట్టి 10:30 కల్లా టిఫిన్ చేసేసాము. ఇంకా రూమ్కి వచ్చి రెడీ అయిపోయి మళ్ళీ ఇంకా మాకు 1 o'clockకి బస్ అయితే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ముందే రిజిస్టర్ చేసుకున్నాము. సో చేయించుకున్నందుకు మాకైతే టికెట్ దొరికింది. సండే కాబట్టి మీరు ముందే రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే టికెట్స్ దొరకడం చాలా కష్టం అండి. సో ఇంకా మా బస్సు అయితే ఇక కుక్కే టెంపుల్ నుంచి ముందు నుంచే వెళ్ళింది. ఇంకా బస్సులో నుంచి ఇదండి వ్యూ. సో ఇంకా మేమైతే మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock ఎక్కితే నైట్ 9 o'clockకి బెంగళూరులో దిగామండి. మళ్ళీ మాకు 10:30కి బెంగళూరులో బస్ అయితే ఉంది. ఇక్కడ చూసారా బేకరీ స్పెల్లింగ్ ఎలా రాశారో, BKARY. జస్ట్ ఫన్ కోసం పెట్టాను అంతే. ఇంకా బెంగళూరులో దిగిన తర్వాత అక్కడ మేము మెజెస్టిక్ బస్ స్టాప్ దగ్గరే మాది బస్సు వస్తుందంటే ఇంకా అక్కడికి వెళ్ళి దోశ తీసుకున్నాము. ఇంకా తినేసేసి మార్నింగ్